దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా వాక్యంలో మరింత చేరువుగా జీవించాలని ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య సందేశాలు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా విందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని ఇదనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. దేవుడు ఎలా ఆదరిస్తాడో ఎవరితో పోలుస్తున్నారంటే తల్లితో పోలుస్తున్నాడు. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి ప్రేమ ఈ లోకంలో అన్ని ప్రేమల కన్నా గొప్పది. అలాంటి ప్రేమ ఎవరు అందించలేరు. తల్లి చూపించే ఆ మమకారం, ఆ అనురాగం, ఆ ఆప్యాయత ఎంతో గొప్పది. తన పిల్లల్ని హక్కును చేర్చుకుంటుంది. వారి ఏదైనా కష్టమైతే, బాధ అయితే వెంటనే ప్రతిస్పందిస్తుంది తల్లి. ఆ సమస్యను ఎంతమాత్రం కూడా విడిచిపెట్టదు. ఆ సమస్య నుంచి పిల్లల్ని ఆదుకోవాలని, ఆ సమస్య నుంచి వారిని విడిపించాలని తల్లి కోరుకుంటూ ఉంటుంది. వారికి ఏం కావాలో వాటన్నిటినీ సమకూరుస్తుంది. తల్లి ప్రేమ చాలా గొప్పది. అలాంటి తల్లితో దేవుని ఆదరణను పోలిస్తున్నాడు. కానీ తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఇది చాలా ఆశీర్వాదకరమైన మాట, ఆదరణిచ్చే మాట. చాలాసార్లు మన జీవితాల్లో ఈ ఆదరణ కరువయ్యి, లేకుంటే హృదయంలో శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో గలిబిలి చెందిన హృదయాలతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మాత్రమే మనం ఆదరణ పొందుకోగలం. ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మాత్రమే ఆదరణ మనం పొందగలం. ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు కదా. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప కృప మన దేవునిది. మనం నమ్ముకున్న దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలని, ఏ ప్రతికూలతలు, ఏ ఆటంకాలు, ఏ వ్యతిరేకమైన పరిస్థితి నీ జీవితంలో అనుకున్నాయో వాటన్నిటి నుంచి నీకు విడిపించాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను ప్రోత్సహించాలని, నిన్ను బలపరచాలని ఆయన ఇష్టపడుతున్న ప్రేమ. ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను. తల్లి చూపించే ఆ ప్రేమ, ఆ అనురాగాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ ఆదరణకు కరువయ్యి మీ హృదయంలో గలిబిలి చోటు చేసుకుంది, ఎలాంటి సమస్యలు గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు, ఏ స్థితిలో మీరు, మీ మానసిక స్థితి సరిగా లేదు, మీ ఆత్మీయ స్థితి ఏమైనా దేవునికి దూరమైన పరిస్థితి ఉందా, ఏదైనప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రభు దగ్గర మన హృదయాన్ని తెరిచి సంపూర్ణంగా మనం అప్పగించుకున్నట్లయితే దేవుని సన్నిధిలో గొప్ప ఆదరణ దొరుకుతుంది. ఆదరణకర్త అయిన దేవుడు మన దేవుడు. ఆదరణకర్త మనకు ఆదరణ ఇచ్చి, మన బలపరిచి, ఏ పరిస్థితిలో నువ్వు నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో ఆ స్థితింతటి నుంచి విడిపించి నిన్ను ప్రోత్సహించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. ఈ లోకంలో ఎవరైనా తప్పు చేస్తారనుకోండి, తప్పు చేస్తే చాలా తృణీకరిస్తారు, హీనపరుస్తారు, దూరపరుస్తారు. కానీ దేవుడు అలా కాదు. ప్రభా నేను ఈ పొరపాటు చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అంటే వెంటనే ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు మన దేవుడు, ఆదుకునే దేవుడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ ప్రతికూలత, ఏ ఆటంకం,
ఏ గలిబిలి, ఏ కృంగుదలకు నువ్వు గురయ్యావో వాటన్నిటిని ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుందాం. ప్రభా, పలానా విషయంలో నేను తృణీకరించబడుతున్నాను ప్రభా, పలానా విషయంలో నేను ఇంకా హృదయంలో చాలా గలిబిలి ఉంది ప్రభా, నా మానసిక స్థితి ఏమీ బాగలేదు ప్రభా, నా ఆత్మీయ స్థితి చాలా దిగజారిపోయింది ప్రభా అని నువ్వు దేవుని సన్నిధిలో సంపూర్ణంగా అప్పగించుకున్నట్లయితే ఆయన ఆదరించి, నిన్ను ప్రేమించి, నిన్ను ఆదుకొని ఆ స్థితి అంతటి నుంచి నిన్ను విడిపించి నిన్ను ఉన్నతమైనటువంటి అనుభవం నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఒకరిని తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తానని ఇదేనా వాగ్దానం చేసావు ప్రభువా. ఇదిగో ప్రభువా, తల్లికి మించిన ప్రేమ మీది ప్రభువా, తల్లి కన్నా మిన్నగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభువా. మీ ప్రేమకు మీ పాత్రలుగా జీవిస్తూ మీ సన్నిధికి వచ్చి మీ నుండి మేము ఆదరణ పొందుకుని ఉన్నతమైనటువంటి అనుభవం గుండా నడిపించబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదరణకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.